పోతోంది. ఒక హైదరాబాద్కే 1,00,000 కోట్లు కావాలి, ఎందుకు కావాలని చెప్పేసి ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి ఇచ్చారు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ కార్డియల్ మీటింగ్ అకార్డింగ్ టు సోర్సెస్. చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందట. ఆంధ్రప్రదేశ్లో మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఒక హైదరాబాద్కే 1,00,000 కోట్లు అంటే గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్తో మొదలెట్టి రాష్ట్రాన్ని మొత్తం తిరిగి పునర్నిర్మించాల్సిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత కావాలి? ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ నేషనల్ మీడియాలో జరుగుతుంది. ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన చర్చలు జరగవు, నేషనల్ మీడియాలో అయితే దీని మీద చాలా గట్టిగానే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అమరావతికి 1,00,000 కోట్లు కావాలని లోగడ అప్పుడెప్పుడో వినిపించేవాళ్ళు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అడగలేకపోతున్నారు అని అడుగుతున్నారేమో. బహుశా రేవంత్ రెడ్డి గారి లాగా బోల్డ్గా వెళ్ళి అడిగి ఉండకపోవచ్చు, అది కూడా వాస్తవమే అయి ఉండొచ్చు. దీంతో పాటు ఏంటంటే నిన్న తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక రాష్ట్రం కులాన్ని వదిలేసి ఒక రాష్ట్రం ప్రాంతీయవాదాన్ని వదిలేస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఈ మధ్యకాలంలో ఆయన చాలా సునిశ్చితమైన పరిశీలన చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు, వాటిని బేస్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల్లో భావోద్వేగాలు ఉంటాయి, ఆయన వ్యాఖ్యల్లో చాలా లోతైన పరిశీలన కూడా ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి, అలాగే ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షుడు. నమస్తే డాక్టర్ ఏఎస్ రావు గారు. అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఈ లోపల టు స్టార్ట్ విత్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, ముందుగా సరే ఆ రెండు రాష్ట్రాలు ఆ లెక్కలు వాటిలోకి వెళ్లే ముందు నిన్న తిరుపతి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రం ప్రాంతీయవాదంతో, ఒక రాష్ట్రం కులంతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యల్లో ఇలాంటి సునిశ్చితమైన పరిశీలన చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఒకసారి ఆయన ఏమన్నారు చూసి మీ దగ్గరకు వస్తాను. ఒక రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. తెలుగు రాష్ట్రాలు రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? నిన్న డిసిఎం గారు మాట్లాడిన దాని మీద ఆయన చెప్పిన రెండు పదాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్కు, ఒకటి తెలంగాణకు వర్తిస్తుంది. సరే, ప్రాంతీయతత్వం అనేది తెలంగాణ. ఎందుకు అంటే ఆ తెలంగాణ వాదులు ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తూ ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. 12 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు అయితే బాగా ఉన్నాయి, అందులో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. సో వీటిని తట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయ పార్టీలు, అంటే ఆ కుల వ్యవస్థను ప్రోత్సహించకుండా ఉండే రాజకీయ పార్టీలు ఏమేమి అంటే, ఇప్పుడు ఆయన కూడా ఆ మాట మాట్లాడుతున్నాడు, కానీ ఆయన పార్టీ కూడా ఏ కులం మీద బేస్ ఉంది, ఎక్కడ గెలిచారు, 21 సీట్లు ఎక్కడ రాగలిగాయి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. మరి తను సరే నేనేదో రాజ్యసభ ఇంకొక అభ్యర్థికి, అంటే ఇంకొక సామాజిక వర్గానికి ఇచ్చాను, మంత్రి పదవి ఇంకొక సామాజిక వర్గానికి ఇచ్చాను అంటే అదే సామాజిక వర్గమే పరిపాలనలో ఎప్పటి నుంచో వస్తున్నది. 2 సామాజిక వర్గాలే ఆంధ్రప్రదేశ్లో, సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడైనా. సో ఆ 2 సామాజిక వర్గాల నుంచి, అంటే ఆ క్లచెస్ నుంచి బయటపడాలి ఆంధ్రప్రదేశ్. అంటే ఆ కుల రాజకీయాల నుంచి బయటపడాలి. ఇది ఖచ్చితంగా జరగాలని నా అభిప్రాయం కూడా. అది జరగాలి అంటే ఇంకా ఆల్టర్నేటివ్ కావాలి. సో ఇవాళ కనిపిస్తున్న ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, అంటే జనసేన పార్టీ. సరే, బీజేపీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం మొదటి నుంచి, చాలా కాలం నుంచి కూడా ఆ 2 సామాజిక వర్గాలు కాకుండా 3వ సామాజిక వర్గాన్ని మనం పైకి తీసుకురావాలి, అధికారంలో కూడా తీసుకురావాలి, అప్పుడు కానీ ఇది కంట్రోల్ కాదు అనేటువంటి చర్చ జరిగి నిర్ణయం కూడా తీసుకునే. సరే, బీజేపీలో కూడా ఆ సామాజిక వర్గాలని కన్నా లక్ష్మీనారాయణ వస్తే ఆయన తప్పు చేసి వెళ్ళిపోయాడు, సోమువీర్రాజు పార్టీ నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు అనుకుంటే ఆయన తప్పు చేసాడు. ఇంకా నెక్స్ట్ ఎవరు అనేది బీజేపీలో ఇవాళ పెద్ద ప్రశ్న. ఆ సామాజిక వర్గం
దాదాపు 7 జిల్లాల్లో వాళ్ళ ప్రభావం ఉంది, నో డౌట్. అలాగే యూనిటీ కూడా పెరిగింది. సరే, ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ మీద. అది ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మనందరం చూస్తున్నాం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ తెలుగుదేశం ఏమైనా పక్కకు జారితే మళ్ళీ జారిపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీ నుంచి జారి పక్కకు రానేరా. అవసరమైతే అసలు మీరు చెప్పిన ప్రశ్నే ఉత్పన్నం కాదు సార్. తెలుగుదేశం చాలా బలమైన సపోర్టర్. ఈరోజు ఎన్డీఏ బ్యాంక్ అయిందంటే తెలుగుదేశం వల్ల, జేడీఏ వల్ల. అండ్ వాళ్ళు మమేకం అవుతున్న తీరు, ఆ రెండు పార్టీలు ఒకరితో ఒకళ్ళు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటున్న తీరు దృష్ట్యా తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో డివేట్ కాదు. అంటే నేను మీ అభిప్రాయంతో విభేదిస్తున్నాను. యూ హ్యావ్ ఎవరీ రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. ఇప్పుడు గతంలో కూడా ఏం జరిగింది మరి? రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు అనేక విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా 1 సంవత్సరం ఇంక ఎన్నికలు ఉన్నాయనగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వదిలేసి పచ్చి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. మరేం చెప్పాలి? తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఆ రోజు ఆవేదన చెందారు. అంటే ఏ బేస్ మీద మన పార్టీ పుట్టింది? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. సో అలాంటిది కాంగ్రెస్ తో పొత్తు ఎలా పెట్టుకున్నాడు? అందుకని దాని ఆ ఇబ్బంది అయితే పడ్డాడు పొత్తు పెట్టుకోవటం. సరే, మళ్ళీ 2019 ఎన్నికల్లో మళ్ళీ రిలీజ్ అయిపోయో కాలేజీడం, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడము. సరే, 24లో ఎలాగో మళ్ళీ బీజేపీ పొత్తు పెట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు నాకు అనుమానం ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు పక్క రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో తెలుగుదేశం, ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి ఎక్కడ జనసేన బీజేపీని తప్పుపట్టడానికి లేదు. తెలుగుదేశం అతనితో ఎక్కువ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు మంత్రులు కూడా. అలాగే ఇతను కూడా తెలుగుదేశం భక్తుడిగానే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి, సారీ రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అమీర్పేటలో పెట్టించాడు. తప్పే ఉందండి ఎన్టీఆర్ విగ్రహం పెడితే? ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు మించిన నాయకుడు. అలా ఆయన భావించి పెట్టుండొచ్చు. చెప్తున్నాను, పెట్టడంలో తప్పనటం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎటువైపు వెళుతున్నది? గాంధీ భవన్కి వెళ్ళి జెండాలు ఊపారు. ఖమ్మంలో సిపిఎం వాళ్ళు సభ పెడితే మన రేవంత్ రెడ్డి పాల్గొంటే ఆ సభలో కూడా తెలుగుదేశం జెండాలను ప్రదర్శన చేశారు. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం అక్కడ కూడా తెలుగుదేశం జెండాలు పట్టుకొని జిందాబాద్. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తెలుగుదేశం జెండాలు ఎందుకు కనిపిస్తాయి అంటే ప్రజలకి సందేహం వస్తుంది కదా. అది వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఉదారంగా ఉంటున్నాడు? తప్పు కదా ఇది అనేది ఇవాళ చర్చించుకుంటున్నాడు. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అనే ఒక అనుమానం. ఇంకా రెండోది, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా తాను ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఒక పెళ్లికి హాజరయ్యాడు అనుకోండి ఆంధ్రప్రదేశ్ లో, లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాడు. తెలుగుదేశం మంత్రులు హెలికాప్టర్ దగ్గర పోయి రిసీవ్ చేసుకుంటారా? ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వస్తాడు, ఏ మంత్రి పోయి రిసీవ్ చేసుకుంటాడు హెలికాప్టర్ దగ్గర? అది డాక్టర్ యేశ్వరావు గారు చెప్తారండి, ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. డాక్టర్ యేశ్వరావు గారు, అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వరుసగా ముందుగా మీకు ఈ 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇందాక మీరు అడిగిన దానికి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వస్తే రిసీవ్ చేసుకుంటారు అంటే వారానికి ఒకసారి వస్తుంటారు, అది రెగ్యులర్ విజిట్ కాబట్టి ఏం కాదు. ఒకేషనల్లీ రేవంత్ రెడ్డి గారు అక్కడ తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సహచార మంత్రివర్యులు ఉన్నటువంటి అనుబంధంగా ఒక మిత్రుడిగా స్వాగతించారు.
అది అఫీషియల్గా అనుకోవచ్చు, అన్అఫీషియల్గా అనుకోవచ్చు. దాంట్లో పెద్ద ఇది చర్చించాల్సిన విషయం కూడా ఇది డిబేటబుల్ ఇష్యూ కాదు. మీకు నచ్చలేదు కాబట్టి చర్చించాల్సిన అవసరం కదంటే. ఇక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఒక రాష్ట్రం అనేది ఈ కులాల పరిమితులు దాటాలి, ఇంకో కులాల రాష్ట్రం పరిమితులు ప్రాంతీయ దాటాలి, పరిమితులు ఒక రాష్ట్రం అనేది ప్రాంతీయ భావం ఏపీ అండ్ తెలంగాణ ఓపెన్ అది ఓపెన్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే తెలంగాణ అనేది ప్రాంతీయ భావంతో తెలంగాణ అనేది ఒక వివక్షకు లోనైనటువంటి ప్రాంతము. ఆ వివక్ష వల్లనే మా యొక్క కేటాయించిన నీళ్లు నిధులు నియామకాలు మాకు కేటాయించకపోవడం వల్లనే అసమానతకు లోనై ఈ తెలంగాణను పోరాడి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ. అలాంటి తెలంగాణలో మళ్ళీ మీరు విద్వేషాలు సృష్టిస్తే ఏమవుతుందంటే తెలంగాణ వాదులందరూ కూడా ఏమంటారు వాళ్ళ ఆగ్రహం అనేది సమంజసం. ఎందుకంటే ఇక్కడ మా అమరవీరులు వేలాది అమరవీరులు ప్రాణాలు అర్పించి మా తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఒకడొచ్చి అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పార్టీ, మా పార్టీకి సంబంధించినోడే ఒకడు వేసి మహానాడు అనే వేదిక పైన తెలంగాణ అనే పదము ఏ డిక్షనరీ లేదని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏం ప్రాజెక్ట్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులందరిలో కూడా అరే అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ఏమంటారు ప్రణాళిక కమిటీలో తెలుగుదేశం పార్టీ వేదిక పైన ఉద్దేశపూర్వకంగా ఇలా చెప్పించిందేమో అని చెప్పేసి ఇక్కడ భావన ఏర్పడింది. ఊవతలేసింది. అన్న నాయకుడు ఎవరు? అతను ఉన్నటువంటి ఒక పోలిట్ బ్యూరో, అతను నేమ్ తీసుకోవడం కూడా డిబేట్లో అది దాన్ని కూడా అది అన్ఫిట్ ఫర్ దట్. అలాంటి పోలిట్ బ్యూరో ఏం అడగలేదా క్లారిఫికేషన్ అయింది? నేను ఆ రోజు ఇమ్మీడియట్లీ వెళ్ళేసి ఎన్టీఆర్ సమాధిలో గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ సమాధి ప్రక్షాళన చేసి తర్వాత పోయి 4 డిబేట్లలో నేను మాట్లాడి తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ కోరి మరి చంద్రబాబు నాయుడు పొద్దున మెసేజ్ పంపించాను. 24 గంటల్లో ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తానని చెప్పేసి నేను హామీ చేశాను. మళ్ళీ మా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి వాళ్ళందరికీ చెప్పిన తర్వాత తెల్లారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇది వ్యక్తిగతమైనటువంటి ఇది ఆయన స్టేట్మెంటు, దానికి పార్టీకి ఏం సంబంధం లేదు. అంటే పార్టీ యొక్క మహానాడు అనే వేదిక పై నుంచి ఇలాంటి వాళ్ళు ఇలా వ్యాఖ్యలు చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇలా మాట్లాడితే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. అది ఎక్స్పెల్ చేయలేదు, ఇది దురదృష్టం. దీంతో ఏమైపోతుందంటే ఇది కూడా తెలంగాణ వాదులు అనేది దీనికి ఖచ్చితంగా దీని మీద ప్రతిఘటిస్తారు. దీన్ని ప్రాంతీయవాదం అనడం పవన్ కళ్యాణ్ గారిని తప్పు. దాన్నే అని ఆ ఒక్క అంశాన్ని పట్టుకుని ప్రాంతీయవాదం అని అన్నారని అలా దానికి ఏం చేసిందంటే ఇలా చేసినందుకు తెలంగాణ వాదులందరూ కూడా ఏం చేశారు, మీరు ప్రాంతీయ భావం మాకు విడిపోయిందనక కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఏ ఒక్కడు కూడా మా రాష్ట్రం విడిపోయిందని చెప్పి ఒక్క ఆంధ్రకు సంబంధించిన వ్యక్తిని వెళ్ళిపోయాడా? ఎవరు పోలే కదా. తెలంగాణ వాదులు ఎవరన్నా కానీ మీరు వెళ్ళిపోమని చెప్పారా? సామాన్యుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టలేదు తెలంగాణ వాదులు. ఇక్కడ తెలంగాణ బిడ్డలు, ఇక్కడ తెలంగాణ పుట్టిన వారు ఎవ్వరు కానీ ఇప్పుడు కేవలం ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళు కాదు, మహారాష్ట్ర, పంజాబ్ మొత్తం టోటల్ ఇండియా నుంచి భారతదేశం సంబంధించిన మొత్తం అందరూ ఇక్కడ ఉంటారు. ఇటు మినీ ఇండియా హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే. మేము ఎవరిని పొమ్మని చెప్పలేదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పొమ్మని చెప్పట్లేదు. మేము అన్నదమ్ములను కలిసి ఉంటున్నాం. కానీ కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టగా మా మనోభావాలు దెబ్బతినగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ వాదులు ప్రతిఘటిస్తారు. మీరు ప్రస్తావన చేశారు కదా, మీరు పేరు చెప్పడానికి ఇష్టపడిన నాయకుడు మహానాడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. సచ్ ఎ డిరోగేటివ్ స్పీచ్. అలాంటి స్పీచ్ మాట్లాడినప్పుడు అసలు బయటికి పంపాలా? ఎంత విద్వేషం. ఆ రోజు నేను మీడియాకి అడ్రస్ చేయకపోతే తెలంగాణ మొత్తం అగ్గి రాజేసుకున్నది, తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టేది ఆ రోజు. దీని పార్టీ గుర్తిస్తుందా? ఇలాంటి వాళ్ళు బయటకు పంపాలి కదా. అంటే నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం లెటర్ రాసిన, మొత్తం బహిరంగ లేఖలు రాసిన. ఇలాంటి కెపాసిటీ లేని వాళ్ళకు, ఇలాంటి స్తోమత లేని ఒక అర్హత లేని వాళ్ళకు తీసుకొచ్చి మీరు అలాంటి పదవుల్లో కూర్చోబెడితే ఇలా విద్వేషాలు జరుగుతాయి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు. ఇది చూసి పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఒక సభను కూడా అడ్డుకోవడం కారణం ఇదే. ఇలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు. మేము ఇడిపోయినాక కూడా మా రావాల్సిన నీళ్ళ వాటా కూడా మాకు పంచకుండా, మాకు అన్యాయం జరుగుతుంటా, మాకు విభజన హామీలో ఉన్నటువంటి కూడా మాకు అమలు జరగకుండా ఇంకా మాకు ప్రాంతీయ విద్వేషాలు ఇంకా మా మీద అగ్గి రాజేస్తుంటే తెలంగాణ వాదులు లేదండి. ఇది మేము మహాత్మా గాంధీ లేమా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప దాచడానికి కాదు అన్నది తెలంగాణ వాళ్ళే, అన్నది మీ పార్టీ సార్. తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు మీరు ఆయన మీద కోప్పడతారు? అంటే తెలంగాణ అతడు కడుపుకు అన్నం తినట్లేదా? ఏ విధంగా అంటాడండి?
తెలంగాణ డిక్షనరీ లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎందుకు తప్పుపడతారంటున్నా ఆయన ఆయన అన్నది బ్రో. ఆయన ఆంధ్రాని కూడా అన్నాడు ఒక రాష్ట్రం కులాల పరిమితి వాదాన్ని కూడా వస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ 5-6 రాష్ట్రాల్లో ఉన్నారు. రెండు సార్ వాసుదేవన్ గారు, తెలుగుదేశం పార్టీ ఒక కులాన్ని ప్రాజెక్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఒక కులం ప్రాజెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఎన్నికలు ఉన్నప్పుడు ఒక కులాన్ని ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలో బ్యాక్ బోన్ తెలుగుదేశం సార్ బీసీల బ్యాక్ బోన్ తెలుగుదేశం ఉంది. అన్నగారి నిర్ణయం. ఇప్పుడు బీసీలు ఎక్కడున్నారు? నేను వన్ ఆఫ్ ది బీసీ ఫ్రమ్ నాయి బ్రాహ్మణ్ కమ్యూనిటీ. మాకు ఇప్పటి వరకు రాజ్యాధికారం కలగలేదు. ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా ఒక టికెట్ ఇచ్చే పాపన్న పోలేదు. మాకు అందరు కూడా మీకు మంచి గౌరవం ఇచ్చారు పార్టీ అధికార ప్రతినిధి. మీరు ఏం చేశారు? ఎన్నిసార్లు దాదాపు more than 3,000 డిబేట్స్ హావ్ డన్. వాట్ ఐ గాట్ రైట్. మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ రియాజ్ గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ లైసెన్స్ చైర్మన్. నమస్తే డాక్టర్ రియాజ్ గారు. అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, వారు కూడా వచ్చారు, బీఆర్ఎస్ నాయకులు. డాక్టర్ రియాజ్ గారు, సరే నిన్న తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటి ముందుకెళ్ళాలి, ఇంకొక రాష్ట్రం ప్రాంతీయవాదాన్ని దాటి ముందుకెళ్ళాలి. అది బహుశా మీరు ఇంకా జాయిన్ కాలేదు. ఒక్కసారి ఆ బయట వినండి, తర్వాత మీ దగ్గరకు వస్తా. పవన్ కళ్యాణ్ గారు అన్నది విన్న తర్వాత మీ దగ్గరకు వస్తా. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు. రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. రైట్ అండి. డాక్టర్ రియాజ్ గారు. వాసు గారు, అందరికీ నమస్కారం. అంటే మాటలు కోటలు దాటిన అడుగులు తంగేల దాకా పోలేదనేది తెలంగాణలో ఒక నానుడి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవంతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఎవరైనా కూడా రాజకీయాలకు తిన్నగా ఆహ్వానించాలి. కానీ వారి ఆచరణ దానికి భిన్నంగా ఉందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ఇక్కడ 2 అంశాలను మనం ప్రస్తావన తీసుకోవాలి సార్. అదేంటంటే, ఒకటి, ఎన్నికలప్పుడు మనం రాజకీయ సిద్ధాంతాలు, రాజకీయ వైరుధ్యాలను ప్రస్తావిస్తూ ఉంటాం. ఎన్నికల తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రధానంగా ప్రభుత్వంలో ఉండే పార్టీలు అభివృద్ధి వైపు దృష్టి సాధించాలనేది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. అందుకోసమే నీతి ఆయోగ్కు సంబంధించిన మీటింగ్ పోయినప్పుడు ఆ మీటింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాల్గొంటూనే రాష్ట్ర అభివృద్ధి మీద కూడా స్పెషల్ ఫోకస్ చేశారు. ప్రధానమంత్రి గారితో దొరికిన అపాయింట్మెంట్ని రాష్ట్ర అభివృద్ధి మీద చర్చ మళ్లించే ప్రయత్నం చేశారు క్లియర్గా. ఇవాళ అన్ని న్యూస్ పేపర్లో కూడా చాలా క్లియర్గా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. అదేంటంటే, భారతదేశంని మేము లాహోర్ కాన్ఫరెన్స్లోనే మేము తీసుకున్నట్టుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముడ్ టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని ఆ రోజు నెహ్రూ గారు ప్రకటించారు. అంటే కులరహిత, అంటే కులాలకి సంబంధించిన వైషమ్యాలు లేకుండా, మతాలకు సంబంధించిన వైషమ్యాలు లేకుండా భారతీయతను ఆ రోజు మేమైతే జాతీయ సంగ్రామంలో తీసుకొచ్చామో ఆ సంగ్రామంలో తీసుకొచ్చిన స్ఫూర్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, భారత రాజ్యాంగం ఏ రాజకీయ హక్కులనైతే ప్రజలకు ఇచ్చిందో ఆ హక్కుని మేము గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, పోవచ్చు, రాజకీయ ఉపన్యాసాలు చేయొచ్చు. కానీ అదే నేపథ్యంలో ఏ త్యాగాల ఫలితంగా, ఏ ఉన్నత విలువల ఫలితంగా, ఏ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ రాష్ట్రానికి సంబంధించిన పోరాట విలువల్ని కించపరిచేలాగా చేస్తే ఆయన ఏం కించపరిచారండి? ఆయన వచ్చి సభ పెట్టుకుంటున్నారు. నేను ఏం కించపరిచారు ఆయన? చెప్పుకున్నారు కదా, ఇప్పుడు ఆయనే చెప్పుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యక్తిగతంగా మాకేం ఇబ్బంది లేదు సార్. వారేమో మాకు రాజకీయ పరిస్థితి కాదు. ఆయన ఇక్కడికి వస్తే మొత్తం రిజల్ట్ తలకిదురయ్యే పరిస్థితి కూడా లేదు. 10 మంది కూడా ఆయన వస్తే పోయేగా పరిస్థితి తెలంగాణ ఉందనేది మేము అనుకోవట్లేదు. కానీ 2 విషయాలు చెప్తాను. ఆంధ్రాలో మీ పరిస్థితి అంతే. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా చెప్పారు. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి సార్. చాలా క్లియర్ చెప్తున్నాను. ఏంటంటే, ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. ఏమని ప్రకటించుకున్నాడంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను తట్టుకోలేకుండా 11 రోజులు నేను దీక్ష చేస్తానని ఆయన ప్రకటించుకున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది, మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర, ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఒక స్వయం పరిపాలన దాంతో స్టార్ట్ అయిన వ్యవస్థ 100 సంవత్సరాల పైగా ఒక సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ జూన్ 2, 2014లో ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడదు సార్. ఆయన చరిత్ర తెలియదు ఆయనకు.
ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు భారతదేశ స్వతంత్ర సంగ్రామాన్ని వ్యతిరేకించిన వాడికి రేపు భారతదేశాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు వారికి ఉంటుంది సార్. అట్లాగే తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక సుదీర్ఘమైన పోరాటం, అది రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే పోరాటం. ప్రజా సంఘాలు తర్వాత సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేము దాన్ని గుర్తించాం, పార్లమెంట్లో బిల్ పెట్టి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసాయి వాటిని. ఆ టైంలో మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ పొయ్యిలో పడుకున్నాడో చంద్రబాబు పడుకున్నాడో మాకు విషయం తెలియదు. మేము తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులకు లోనై భయంకర త్యాగాలతోటి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మేము ఆహ్వానించమని ఆయన స్వయంగా ప్రకటించుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గద్దర్ లాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం వాళ్ళ పట్ల చాలా అవమానీయమైన కామెంట్ చేశాడు ఆయన. అట్లాగే పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి స్వయంగా రేవంత్ రెడ్డి గారు పట్టుకొని అరే రేవంత్ రెడ్డి నిన్ను బలిస్తా అని చెప్పేసి ఒక నీచమైన కామెంట్ చేశాడు. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఖండించడం ఖండించలేదు. భాషా జ్ఞానము, ఉన్నతమైన విలువలు రాజకీయ పార్టీలకు ఉండాలి సార్. అది వాళ్ళు కోల్పోయినారు. తెలంగాణలో నిన్న మొన్న పట్టుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి లోపల పడేసారు. అది విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు అతను మామూలు వ్యక్తి కాదు, ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. కనీసం పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి దారుణమైన కామెంట్ చేస్తే ఖండించే ప్రయత్నం చేయలేదు. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చాలా హుందాగా పవన్ కళ్యాణ్ గారి పట్ల మాట్లాడారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. అదే సందర్భంలో రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నెరవేర్చుకోవడంలో కానీ నిర్వర్తించుకోవడం కానీ మేము ఎక్కడ అడ్డం చెప్తామని మేము ఎక్కడ చెప్పలేదు సార్. మేము ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం కూడా ఉంది. మేమేమంటున్నామంటే ఈరోజు మొత్తం భారతదేశంలో ఉండే ఏరు మనకు మెట్రో సిటీస్లో హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఆ సబ్జెక్ట్లో వద్దాం. ఇంకా అది నెక్స్ట్ సబ్జెక్ట్. నేను అడుగుతున్నది నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు 2 రాష్ట్రాలకు సంబంధించి. ప్లీజ్ కన్ఫైన్ యువర్ అబ్జర్వేషన్. చాలా క్లియర్. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో నేను ఏమంటున్నానంటే మనం అనే ముందు మన కమిట్మెంట్ మన ఆచారం కూడా చూసుకోవాలని కోరుకుంటాం. కానీ ఆయన కులరహిత ఒక వ్యవస్థను కోరుకున్నప్పుడు దాన్ని ఎవరైనా ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీ అనే కులంలో మాట్లాడట్లేదు. భారతదేశాన్ని అందరం భారతీయులుగా జీవించాలని ఒక తత్వం ఏదైతుందో ఎవరు మాట్లాడి మనం ఆహ్వానిస్తాం. కానీ దాని ముందు ఆయన స్వయంగా ఆచరించినప్పుడు దానికి విలువ ఉంటుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా బచ్చు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దామంటే ఒకసారి బీఆర్ఎస్ నాయకులు తిరుపతిలో జరిగిన 2 ఏళ్ల కూటమి పాలన సక్సెస్ సభ అండి. దాంట్లో మాట్లాడుతూ ఆయన ఈ అబ్జర్వేషన్స్ చేశారండి, ఈ వ్యాఖ్యలు చేశారండి. కులాలకి పరిమితులు దాటి ఒక రాష్ట్రం ఎదగాలి, ప్రాంతీయత పరిమితులు దాటి మరో రాష్ట్రం ఎదగాలి. 2 తెలుగు రాష్ట్రాల గురించి ఆయన ఓపెన్గానే అన్నారు. ఆయన ఏమి ఆంధ్రప్రదేశ్ని భుజాన వేసుకొని తెలంగాణని కించపరిచే విధంగా అయితే ఎక్కడ మాట్లాడాల. మొదట 99 వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల పట్ల మాకేం అభ్యంతరం లేదు సార్ యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఏమంటుండే ఒక మంచి మాట మాట్లాడి ప్రాంతాలకు అతీతంగా లేకపోతే కులాలకు అతీతంగా, కులాల ఇబ్బంది ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది వారి అభిప్రాయం. ప్రాంతాలకు అతీతంగా అంటే వారు కూడా వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు వచ్చి తెలంగాణలో పోటీ చేస్తారు, తెలంగాణలో వాళ్ళ ప్రాతినిధ్యం కోసం ప్రాకులాడుతున్నారు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. దాంట్లో ఏముంటుంది సార్, భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ తెలంగాణలో పోటీ చేసిండ్రు. వారు కొంత జనసేనాని జన సైనికుల కార్యకర్తల కొంతమంది ఉన్నారు. అదేమో దాని పట్ల ఏం లేదు. కానీ తెలంగాణ ఏర్పాటు, తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి సుదీర్ఘ, ఇప్పుడే మా రియాజ్ గారు కూడా మాట్లాడింది, ఆ సుదీర్ఘ ప్రస్థానం పట్ల ఆంధ్ర ప్రాంత నాయకులు ఎవరైనా, మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా ఇంకెవరైనా ఆ రోజు తెలంగాణ మీద ఉన్న మమకారమా లేకపోతే విడదీయరాని అనుబంధమా, తెలంగాణ ఏర్పాటును స్వాగతించినటువంటి వాళ్ళు లేరు, తెలంగాణ ఏర్పాటు కోరుకున్న వాళ్ళు లేరు. ఎవరన్నా ఉంటే చాలా తక్కువ, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ. సో అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు జరిగింది. ఒక 12 సంవత్సరాల కాలం జరిగింది. తెలంగాణకు వచ్చి పోటీ చేసుకోవడం రాజ్యాంగబద్ధంగా ఎవరు కాదన్నారు. కానీ ఒక సెన్సిటివిటీ క్రియేట్ చేయాలా, నిజంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతోని కలిసే ఒక చర్చకు తెరలేపారు తెలంగాణలో అనేటువంటిది మా అభిప్రాయం. ఇప్పుడు ఆ రోజు కాదు, తర్వాత రోజు ఇస్తే ఆయన తర్వాత రోజు ఒప్పుకొని పోయి ఉంటే అయిపోయేది. లేదు మేము ఇయ్యము, మీరు పంచాయతీ లేపండి లేకపోతే మీరు ఎమోషనల్గా మాట్లాడండి అని దాంట్లో కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి వారు మాట్లాడింది.
నిజంగా అట్లాంటి అంటే ఏ రోజైనా తెలంగాణలో అట్లాంటి వాయిస్ వచ్చినప్పుడు మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు మాట్లాడినరా అంటే నన్ను వ్యతిరేకించే వాళ్ళు అయ్యజాగిరా అన్నారు ఆయన. నిజంగా కూడా మరి అది కరెక్ట్, తప్పు అంటే తప్పు కూడా ఏం కాదు. కానీ మరి తెలంగాణ ఎవరయ్యా జాగిరంటే తెలంగాణ ఏర్పాటు, దాని తీరు, అవన్నిటి పట్ల ఓ 60 సంవత్సరాలు ఎంతో మంది త్యాగాలు చనిపోయి కొట్లాట పంచాయతీ అయ్యి వచ్చిన తెలంగాణలో నిజంగా తెలంగాణలో పుట్టిన బిడ్డలు ఇది మాయ జాగిరి అంటారు. సో అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ మినహాయిస్తే తెలంగాణలో కూడా ఎవరైనా పోటీ చేయొచ్చు. నేను అనుకోను తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరో ఇక్కడికి రాగానే వాళ్ళను ఇమ్మీడియట్ గా అంటే సత్వరమే ఆ పార్టీలకు పెద్దపీట వేస్తాయి. తెలంగాణను పాలించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలను కాదని ఇంకో 4వ రాజకీయ ప్రత్యామ్నాయానికి 5వ రాజకీయ ప్రత్యామ్నాయానికి ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలని నేనైతే అనుకోలేదు. వాళ్ళని స్వాగతిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం రాజ్యాంగబద్ధంగా. అందులో ఎట్లాంటి శశబిషలు లేవు, మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. రాబోయే రోజులోనన్నా ఒక స్థిమితమైనటువంటి కన్సిస్టెన్సీ కంటిన్యూటీ ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వారి వ్యాఖ్యలు ఉండాలి. ఇక్కడ ఒకలాగా మాట్లాడినరు, తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ పోయి మళ్ళొక మాట మాట్లాడినరు, మళ్ళీ ఇప్పుడొక మాట మాట్లాడినరు. అంతకుముందు వారు పార్టీ ఏర్పాటు క్రమంలో మాట్లాడినటువంటి మాటలు అంటే దేర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ. ఎప్పటికప్పుడు అంటే మరి రాజకీయంగా ఎదగాలంటే ఇదే నిజము ఇదే కరెక్ట్ అని నమ్మినరా పవన్ కళ్యాణ్ గారు తెలియదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యూహాలు ఉంటాయండి, ఆయన కూడా కొన్ని వ్యూహాలు ఉన్నాయి అన్ని మీకు. నేను అది ఇప్పుడు వాసుదేవన్ గారు నేను ఏమంటున్నా అది నేను తప్పని కూడా అనట్లే, ఎందుకంటే వారి వైపు నుంచి అది కరెక్టే ఉండొచ్చు, అందుకోసమే అట్లా మాట్లాడుతున్నారేమో. కానీ మేధావులని చెప్పుకునేటోళ్ళు, తటస్థులని చెప్పుకునేటోళ్ళు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు కదా. ఒక కంటిన్యూటీ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటది. ఎప్పటికప్పుడు అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకుంటే మంచిది, అది మినహాయిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. రైట్ అండి. ఒకసారి ఉపలక్ష్మణ్ గారి దగ్గర, ఉపలక్ష్మణ్ గారు 1,00,000 కోట్లు కావాలి హైదరాబాద్ కోసం, మొత్తం 6 ప్రతిపాదనలు పెట్టారు ఆయన. మెట్రో ఫేజ్ 2, రీజనల్ లింక్